సో ఉగ్రవాద స్థావరాలపై అటాక్ జరిగినప్పుడు ఆ చుట్టుపక్కల జరిగిన డ్యామేజ్ ని కూడా మనం చూస్తున్నాం. ఉగ్రదాడుల తరువాత వచ్చిన విజువల్స్ ఇవి టీవీ ఎక్స్క్లూజివ్ గా మీకు అందిస్తూ ఉంది. సో త్రివిధ దళాల అధికారులకు ఇప్పటికే రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసి సమీక్ష చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు అక్కడ సిట్యువేషన్ మీద కూడా ఆరా తీస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. ఆపరేషన్ సింధూర్ తరువాతి విజువల్స్ ని మనం చూస్తూ ఉన్నాం. ఉగ్ర స్థావరాలని టార్గెట్ గా చేసుకుని భారత సైన్యం దాడులు చేసింది. సో దాడుల తరువాత అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్న సివిలియన్స్ అందరూ కూడా వేరే ప్రాంతాలకు తరలి వెళ్తున్న దృశ్యాన్ని కూడా మనం చూసాం. అర్ధరాత్రి అటాక్స్ తోటి ముజఫరాబాద్ వీధుల్లో ఎలాంటి కలకలం రేగిందో ఈ దృశ్యాలు చూస్తున్నాము. ప్రజలు ఇళ్లు వదిలి రోడ్ల మీదకి వచ్చేసిన దృశ్యాలను చూస్తున్నాము. పాకిస్తాన్ టెర్రర్ హెడ్ క్వార్టర్ మీద అటాక్ జరిగిన తర్వాత సివిలియన్స్ భయపడిపోయి రోడ్ల మీదకి వచ్చిన దృశ్యాలను చూస్తున్నాము. సో అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో విజువల్స్ ఇవి. జైషే మహమ్మద్ కీలక కేంద్రం కూడా నేలమట్టమైంది. అలాగే మిగిలిన అన్ని టెర్రర్ డెన్ల మీద కూడా పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. వెల్కమ్ టు సప్తగిరి NPS యూనివర్సిటీ. అడ్మిషన్స్ ఓపెన్ ఫర్ BE, BCA, MBA and MCA for the academic year 2025-26. Enroll now. మసూద్ అజర్కు సంబంధించిన ఒక మదర్సాపై కూడా 4 క్షిపణుల దాడి చేశాము. లష్కర్ తోయిబా LET ఉగ్రవాద స్థావరాలపై కూడా భారత్ దాడులు జరిపింది. భారత్ మిసైల్స్ దాడులతోటి బెంబేలెత్తిపోయాయి పాకిస్తాన్లోని అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలన్నీ కూడా. భారత్ 6 చోట్ల దాడి చేసింది, 5 చోట్ల దాడి చేసిందని చెప్తోంది. కానీ మనమే చెప్తున్నాము 9 టార్గెట్లను పెట్టుకున్నాము. 9 టార్గెట్లని అత్యంత ఖచ్చితత్వంతో మేము చేసామని చెప్పి భారత ఆర్మీ ప్రకటించింది. దాడుల్లో ఇప్పటి వరకు ఒక 10 మంది మృతి చెందారు అని చెప్పి పాకిస్తాన్ చెప్పుకుంటుంది. కానీ ఆ నెంబర్ ఎక్కువగానే ఉండవచ్చని చెప్పి తెలుస్తోంది. 9 ఉగ్ర స్థావరాలపై భారత ఆర్మీ దాడి చేసింది. సో ప్రస్తుతం మనం ముజఫరాబాద్ లో దాడికి సంబంధించిన దృశ్యాలను చూస్తూ ఉన్నాం. దాడి జరుగుతున్న సమయంలో దృశ్యాలు, అదేవిధంగా దాడి తరువాత అక్కడ ప్రజలందరూ కూడా బయటకు వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతున్న దృశ్యాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ఉగ్ర స్థావరాలన్నీ కూడా సివిలియన్స్ ఉండే ప్రాంతాల్లోనే మధ్యలోనే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి సో ఉగ్ర స్థావరాలని మాత్రమే టార్గెట్ చేసి దాడులు చేసిన క్రమంలో ఆ శబ్దాలకి ఆ మంటలకి వెంటనే అందరూ కూడా బయటకు వచ్చి వేరే ప్రాంతానికి తరలి వెళ్తున్న దృశ్యాల్ని కూడా మనం చూస్తూ ఉన్నాం.